అవుతుందా కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కేసు నేను ఎందుకు చెప్పానంటే విజయ్ గారు చెప్పినట్టు కాదు, ప్రభుత్వమే స్వయంగా మేము ఇచ్చింది కరెక్ట్ కాదని అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా కేసు నిలబడదు. టెక్నికల్ పాయింట్స్ కేసులు ఉంటాయి. అది నా పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. ఇది ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చేంత వరకు నేను దాని మీద ఏం కామెంట్ చేయను. వచ్చిన తర్వాత ఏదైనా సరే కోర్టులో సాంకేతిక అంశాలు కదా, నైతిక అంశాలు ప్రాధాన్యత ఉండవు. మొదటి అంశం. ఈ కేసులో బహుశా 20 బస్సులు సుప్రీంకోర్టుకి వెళ్తారని నేను అనుకుంటున్నాను. నాకున్న ప్రాథమిక నాలెడ్జ్ ప్రకారం హైకోర్టు స్టే రద్దు, వాళ్ళు బెయిల్ రద్దు చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి 26వ తేదీ లొంగిపోమన్నారు. బహుశా రజనీ గారు చెప్పాలి. నాకు తెలిసి 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయితే 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసులు 90 రోజుల్లో బెయిల్ ఇచ్చి వాళ్ళు 90 రోజులు దాటిపోయింది. ఈ కంటెస్ట్ లో వాళ్ళకి బెయిల్ రాదు. బెయిల్ వస్తే నేరం చేయనట్టు, బెయిల్ రాకపోతే నేరం చేసినట్టు నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. బెయిల్కి నేరానికి విచారణ పూర్తయిందా లేదా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఈ కంటెస్ట్ లో ఆ బెయిల్ కొనసాగే అవకాశం ఉందేమని ఒక జనరల్ అసెస్మెంట్. భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు కేసు నడుస్తున్నప్పుడు అటాచ్మెంట్ లోకి వెళ్తారు. ఎందుకంటే రేపు ఆ కేసులో ప్రూవ్ అయింది అనుకోండి, ఏ ఆస్తులు అటాచ్మెంట్ చేయాలి, టెక్నికల్ గా ఇప్పుడు సాక్షి ఆఫీస్ అటాచ్మెంట్ లో ఉంది, ఇక ఉన్నాయి. బహుశా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పీల్ చేస్తాను అనుకోండి. ప్రభుత్వం ఇచ్చిన జీవో వర్మ గారు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఇది ప్రభుత్వం ఇచ్చింది, కోర్టు కాదు. బహుశా కోర్టులో సవాల్ చేస్తే కోర్టు దాన్ని కన్సిడర్ లోకి తీసుకుంటుందా లేదా మేరకి వాళ్ళు ఇచ్చింది జీవో. యా వాళ్ళు నిర్ధారణ కాలేదు. ఇప్పుడు కోర్టులో సవాల్ చేస్తారు వాళ్ళు, ఏం చూడాలి. మన మద్యం కేసు ఇంకా చాలా కాలం కొనసాగుతుంది. నాకు జనరల్ అంచనా, పొలిటికల్ రంగు బులుగుంటాను కాబట్టి ఈ మద్యం కేసు కొనసాగుతుంది. కానీ ఇప్పటికిప్పుడే ఫైనల్ ఛార్జ్ షీట్ లేదు కాబట్టి ఒక అంచనాకు రావడానికి కుదరదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇది డిఫరెంట్ ఇష్యూ. అది ఆల్రెడీ అంచనాకు రావచ్చు. దాదాపు ఛార్జ్ షీట్లు అన్ని అయిపోయినాయి, ప్రభుత్వం వచ్చింది, పెట్టుబడిదారులు ఇచ్చారు, అందరూ అఫిడవిట్లు దాఖలు చేశారంటే ఆ అఫిడవిట్ల ఆధారంగా నేను ఈ అంచనాతో అది నిలబడకపోవచ్చు కేసు అనే అంచనాకు నేను వచ్చాను. బట్ నాకు ఈ డిబేట్లో అర్థమైంది ఏంటంటే రజనీ గారు కూటమిని నెత్తినేసుకోవడానికి సిద్ధపడట్లా. కూటమి బాధ్యతల్ని, కూటమి మీద వస్తున్న విమర్శల్ని నెత్తినేసుకొని సమర్థించడానికి ఎందుకో కొంచెం ప్రజాపక్షం వచ్చేది. తప్పుడు కేసులు ఇరికిస్తే పురుషోత్తమ ఒక విషయం అండి, గతంలో మీరు చూశారు 5 సంవత్సరాలకు సంబంధించి లిక్కర్ జరిగిన ఆ విక్రయాలకి సంబంధించి అవకతవకలు జరిగినాయి అంటారా, జరగలేదంటారా? డిజిటల్ పేమెంట్లు లేకుండా ఈ రకంగా ఆ ఛాన్సెస్ ఉన్నాయా? అది సీరియస్ కేసా లేకపోతే ఇది కూడా కక్ష సాధింపని అంటారా? వర్మ గారు, దాంట్లో ప్రధానమైన అలిగేషన్ ఏంటంటే, అది అలిగేషన్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది ఏంటంటే, మనకు కొన్ని లిమిటెడ్ బ్రాండ్ వరకే వీళ్ళు అలో చేసినారు, మల్టీ బ్రాండ్స్ అనేది ఉద్దేశపూర్వకంగా ఆపేసినారు. ఎందుకంటే డిపోల నుంచి షాపులకు వస్తాయి, షాపులు ప్రభుత్వాన్ని, డిపోలు ప్రభుత్వాన్ని, లిక్కర్ ఇండస్ట్రీ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు ఎంపిక చేసుకున్న బ్రాండ్లు మాత్రమే ఏమంటారు, ఇండెంట్ అంటారు కదా, నాకు తెలిసి ఇండెంట్ అంటారు. ఈ షాపులు ఇండెంట్ పెట్టిస్తారు. ఆ ఇండెంట్ పెట్టే దాంట్లో మల్టీ లెవెల్ ఈ లిక్కర్ని అలౌ చేయకుండా ఉద్దేశపూర్వకంగా దాన్ని బ్లాక్ చేశారు. దీంట్లో మతలబు జరిగిందని తెలుగుదేశం పార్టీ యొక్క అలిగేషన్. అయితే ఇక్కడ ప్రధాన అలిగేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పాలసీ డెసిషన్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు. కాబట్టి పాలసీ డెసిషన్ లో పాలసీకి తప్పు ఉండాలి. ఆ తప్పుడు పాలసీ కారణంగా ప్రత్యర్థులకు ఎవరికో లబ్ధి చేకూరాలి. ఆ లబ్ధి చేకూరిన వాళ్ళు వీళ్ళకి సరాసరి ఆర్థిక లాభేదే ఉండాలి. ఈ 3 పాయింట్లు జగన్ గారు ఎక్కడ సెట్ గాడు అంటున్నాను. నాకేం జరిగింది నేను సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోవాలా. పాలసీ మ్యాటర్లు ఎక్కడుంది? పాలసీ మ్యాటర్ కి ఈ లెక్కరలో ఇండియన్లకి ఏమైనా సంబంధం ఉంటుందా? అదే చీఫ్ మినిస్టర్ ఉండదండి. కానీ విక్రయాలకి ప్రభుత్వం తీసుకునే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కదా, ముఖ్యమంత్రి లెవెల్ ఎట్లుంటుంది నాకు తెలిసి. ఎవరో సిఐఓ ఎస్ఐఓ ఎవరో పేరు పెడితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలంటలేదు ఆవిడ. అది నైతిక డిమాండ్. ఎట్లా చేస్తారు సార్? నేను రాజీనామా చేయలేదు సార్, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళకి సంబంధం మీరు అన్నారని నేను చెప్తున్నాను సార్. ఒక ఎస్పీ వరకు వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్ గా హోం మంత్రి దగ్గరికి వెళ్తే ఎక్కడెన్ని కేసులు అవుతాయో. పెద్ద కేసు సార్. సార్ వినండి వర్మ గారు వినండి, పెద్ద కేసు వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నాను. కానీ మిమ్మల్ని ఏంటి సార్ మీరు మళ్ళీ కోడెల శివప్రసాద్ గారు అప్పుడు చేయలేదని మీరు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటి చిన్న విషయం కదా, చిన్న విషయం. హోమ్ మినిస్టర్ కి ఏం సంబంధం అంటే అక్కడ ఉండే పోలీసు వాళ్ళు, ఎస్పీలు ఎవరు చంపారు? ఎస్పీ వరకు మీరు డిమాండ్ చేయొచ్చు, లేదు అంటే డిఐజీ వరకు వెళ్ళొచ్చు. అది అన్ని దాటిపోతాయి కదా. ఇంకా అందరూ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేది నా బాధ్యత. లిక్కర్ కేసు అనేటువంటిది వాస్తవం. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఎక్కడన్నా ఒకరు అరో లేదా ఇద్దరు ముగ్గురు
అమాయకులు ఎక్కడన్నా సరే ఇబ్బంది పడుతున్న సమయంలో రజనీ గారు చేసినటువంటి దాన్ని లేదు, ఖచ్చితంగా చెయ్యొచ్చండి. అది అభినందిస్తున్నాను. దాని మీద objection లేదు. పోలీస్ చెయ్యొచ్చు. డిపార్ట్మెంట్ కూడా పెద్దల యొక్క మన్ననల కోసం కాకుండా దీంట్లో బిగ్ ఫిష్ల్ని మూతలు అందించిన లేదు ఆ బండిలో వెళ్ళిన ఇప్పుడు ఒక క్యాబ్ బుక్ చేసుకుంటారండి, క్యాబ్ వాడిని పట్టుకుంటే ఏమొస్తుంది, వాడికి తెలియదు కదా పాపం, వాడు ఏం చేయడానికి వెళ్తున్నాడో. ఇటువంటి చిన్న చిన్న వాళ్ళపైన కాకుండా అసలు ఎవరైతే కింగ్ పింగ్ ఉన్నాడో అతన్ని పట్టుకోవాలా, అప్పుడు కదా ప్రజలకి కింగ్ ఎవరు కాదు, ప్రభుత్వం మీరు కదా. కింగ్ పింగ్ ఎవరో తెలిసిందా సార్? దాంట్లో ఓపెన్ అండి, ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ లో ప్రతి నియోజకవర్గానికి ఈ అక్రమ మద్యంతో ద్వారా ఈ మద్యంలో వచ్చినటువంటి కిక్ బ్యాక్స్ ద్వారా నియోజకవర్గానికి ఇన్ని కోట్లు అని చెప్పి లెక్కల కట్టలు కట్టి పంపించారు. ఈ ఎన్నికలకి హెడ్ ఎవరు? అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు. ఏంటండి పురుషోత్తమ రెడ్డి గారు మీకేం తెలుసా ఇది? సప్లై చేసి వీళ్ళు దేశానికి ఓకే ఓకే పురుషోత్తమ రెడ్డి గారు మీకేమైనా ఐడియా ఉందా? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి. పురుషోత్తమ రెడ్డి గారు దీని మీద వర్మ గారు బేసిక్ గా ఇప్పుడు విజయ్ గారు చేసిన ఆరోపణ తీవ్రమైంది. ఏది లిక్కర్ లో సంపాదించిన అక్రమ ఆస్తుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఇది ఎట్లా నిరూపిస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న.